హలో పిల్లలు, తెలుగు వర్డీ టేల్స్కి స్వాగతం. పిల్లలు, మీకు పరుగు పందెం అంటే ఇష్టమా? ఈరోజు అడవిలో ఒక కుందేలుకి తాబేలుకి మధ్య పెద్ద పరుగు పందెం జరిగింది. ఎవరెవరు ఎలా పరిగెట్టారో, ఎవరు గెలిచారో చూద్దామా? రండి, కథలోకి వెళ్దాం. ఒక అందమైన పచ్చని అడవి. అందులో ఒక కుందేలు, ఒక తాబేలు ఉండేవి. కుందేలుకి తాను చాలా వేగంగా పరిగెత్తగలను అనే గర్వం ఎక్కువ ఉండేది. ఒకరోజు తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంటే కుందేలు చూసి పగలబడి నవ్వింది. హే తాబేలు, అసలు నువ్వు నడుస్తున్నావా లేక పాకుతున్నావా? నువ్వు ఎప్పటికైనా గమ్యం చేరుకుంటావా అని ఎగతాళి చేసింది. దానికి తాబేలు కోపపడకుండా, నన్ను చూసి నవ్వకు కుందేలు, కావాలంటే మనమొక పరుగు పందెం పెట్టుకుందాం, ఎవరు గెలుస్తారో చూద్దాం అంది. కుందేలు నవ్వుతూ పందానికి సయ్యంది. మరుసటి రోజు ఉదయాన్నే పందెం మొదలైంది. 1 2 3 గో అనగాని కుందేలు గాలిలాగా చాలా వేగంగా ముందుకు దూసుకుపోయింది. తాబేలు మాత్రం తన అలవాటు ప్రకారం నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగింది. సగం దూరం వెళ్లాక కుందేలు ఆగి వెనక్కి తిరిగి చూసింది. తాబేలు ఎక్కడా కనిపించలేదు. అబ్బా, ఆ తాబేలు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది, ఈలోపు నేను ఈ చెట్టు కింద కాసేపు హాయిగా నిద్రపోతాను అనుకుని కుందేలు గుర్రుపెట్టి నిద్రపోయింది. కాని తాబేలు ఎక్కడా ఆగలేదు. అలసిపోకుండా నిరంతరంగా తన ప్రయాణం కొనసాగించింది. అలా నెమ్మదిగా నడుస్తూ నిద్రపోతున్న కుందేలును దాటుకుని ముందుకు వెళ్ళిపోయింది. సాయంత్రం అయ్యాక కుందేలుకు మెలకు వచ్చింది. అయ్యో, తాబేలు వచ్చేసిందేమో అని కంగారుగా గమ్యం వైపు పరిగెత్తింది. కాని అప్పటికే తాబేలు గెలుపు గీత దాటేసింది. జంతువులన్నీ తాబేలు విజయాన్ని చూసి చప్పట్లు కొడుతున్నాయి. కుందేలు తన గర్వానికి సిగ్గుతో తలవించుకుంది. పిల్లలు, ఈ కథలోని నీతి ఏమిటో అర్థమైంది కదా? నెమ్మదిగా చేసినా సరే పట్టు వదలకుండా నిరంతరంగా ప్రయత్నిస్తే విజయం మనదే. గర్వంతో విర్రవీగితే కుందేలులాగా ఓడిపోవాల్సిందే. మీకీ కథ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన తెలుగు వర్డీ టేల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. 3 కుండల కథ. మరింకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా దట్టమైన పచ్చటి అడవి. ఆ అడవిలో ఎంతో కష్టపడే స్వభావమున్న రాజు అనే ఎలుగుబంటి, ఎప్పుడూ చలాకీగా ఉంటూ సహాయం చేసే కళ్యాణి అనే కుందేలు చాలా ప్రాణస్నేహితులు. రాజుకి తన ఇంటి వెనుక ఒక అందమైన పండ్ల తోట ఉంది. ఆ తోటకి నీళ్లు పోయడానికి రాజు రోజూ ఒక పొడవాటి కావిలిబద్ద భుజాలమీద పెట్టుకుని నదికి వెళ్లేవాడు. రాజుకి తోట పనుల్లో కళ్యాణి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండేది. ఆ కావిడి కర్రకి 2 వైపులా తాడుతో కుండలు కట్టి మోసుకొచ్చేవాడు రాజు. కర్రకి కుడివైపున 2 కుండలుండేవి. అందులో ఒకటి భలే కొత్తగా ఎర్రగా నిగలిగలాడుతూ ఉండేది. రెండోది కొంచెం పాతదే అయినా చాలా గట్టిది. ఇకపోతే కర్రకి ఎడమవైపు ఒకే ఒక కుండ ఉండేది. ఎడమవైపు కుండకి అడుగున ఒక చిన్న చిల్లు ఉండేది. నడిలో నీళ్లు ముంచుకుని వస్తున్నప్పుడు కుడివైపున్న కొత్త కుండకి తన అందం చూసుకుని భలే గర్వం వచ్చేది. అది ఎప్పుడూ ఎడమవైపున్న చిల్లుకుండని చూసి, చూడు, నేను ఎంత అందంగా ఉన్నానో, నాలో ఒక్క చుక్క నీరు కూడా వృధా కాదు, నువ్వేమో ఎడమవైపు దారంతా సగం నీళ్లు వంపేస్తున్నావు, నువ్వు దేనికి పనికిరావులే అని వెక్కిరించేది. అప్పుడు కుడివైపున్న పాతకుండ కలుగుజేసుకుని, అలా అనకూడదు మిత్రమా, ఎవరి వాల్యూ వాళ్లకి ఉంటుంది అని సర్ది చెప్పేది. అయినా కొత్తకుండకి అహంకారం తగ్గేది కాదు. పాపం ఎడమవైపున్న చిల్లుకుండ మాత్రం ఆ మాటలు విని రోజూ ఏడుస్తూ ఉండేది. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఒక నక్క అటుగా వచ్చింది. రాజుగారి ఇంటి బయట ఉన్న ఆ కొత్త కుండని చూసింది. అబ్బా, ఇది భలే మెరిసిపోతోందే, దాన్ని ఎలాగైనా నా గుహలోకి పట్టుకుపోవాలి అని నక్కకి విపరీతమైన దురాశ పుట్టింది. మధ్యాహ్నం రాజు కళ్యాణి నిద్రపోతున్నప్పుడు నక్క మెల్లగా వచ్చి ఆ కొత్త కుండని ఎత్తుకుని పరుగుతీసింది. ఎవరైనా చూస్తారేమో అన్న కంగారులో దారిలో ఉన్న ఒక పెద్ద రాయికి తట్టుకుని బోర్లపడింది. అంతే, దాని చేతిలో ఉన్న కొత్త కుండ కాస్త పక్కనే ఉన్న బండకేసి కొట్టుకుని ముక్కలు ముక్కలైపోయింది. ఒకరి వస్తువుమీద పడ్డ దురాశ వల్ల నక్కకి దెబ్బలు తగిలాయి. అందం చూసి విర్రవీగిన కుండ నాశనమైపోయింది. మరుసటి రోజు ఉదయం కొత్త కుండ పోవడంతో కావిడికి బ్యాలెన్స్ తప్పుతుందేమో అని రాజు కుడివైపు పాతకుండను, ఎడమవైపు చిల్లుకుండను మాత్రమే కట్టుకొని నదికి బయలుదేరాడు.
నీళ్లు మోస్తున్నప్పుడు ఎడమవైపున్న చిల్లుకుండ రాజు కళ్యాణితో ఏడుస్తూ ఇలా అంది. నన్ను క్షమించండి రాజుగారు, నాకున్న చిల్లు వల్ల నేను దారిలోనే నీళ్లు కారిపోయేలా చేస్తున్నాను. నన్ను పారేసి ఇంకో కొత్త కుండ తెచ్చుకోండి అని బావురుమంది. అప్పుడు కళ్యాణి నవ్వుతో దగ్గరికి వచ్చి, పిచ్చిదానా, అలా ఎందుకు బాధపడతావు? మనం రోజూ నదినుంచి వచ్చే దారిని ఓసారి వెనక్కి తిరిగి చూడు. ఆ పాతకుండ ఉన్న కుడివైపు దారిలో ఒక్క గడ్డిపోచ కూడా మొలవలేదు. కాని నువ్వుండే ఎడమవైపు దారిలో చూడు, పొడవునా రంగురంగుల పూల మొక్కలు ఎంత అందంగా పెరిగాయో అని చూపించింది. రాజుకూడా నవ్వుతూ, అవును, నీలో చిల్లుందని నాకు ముందే తెలుసు. అందుకే ఎడమవైపు దారిలో పూల విత్తనాలు చల్లాను. నువ్వు రోజూ కారుస్తున్న నీళ్లవల్లే ఆ మొక్కలు పెరిగి ఇప్పుడు అడవికే అందాన్ని తెచ్చాయి అని చెప్పాడు. అప్పుడు పాతకుండ కూడా సంతోషంగా, చూసావా మిత్రమా, నీలో ఉన్న లోపం కూడా ఎంత మంచి పనికి ఉపయోగపడిందో అని మెచ్చుకుంది. దాంతో చిల్లుకుండకి చాలా సంతోషం వేసింది. చూశారా పిల్లలు, ఎవ్వరినీ పనికిరానివాళ్లు అని తీసిపారేయకూడదు. ఎవరి ప్రత్యేకత వాళ్లకి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఇతరుల వస్తువుల మీద దురాశ పడితే ఆ నక్కకి పట్టిన గతే పడుతుంది. కథ విన్నారు కదా పిల్లలు? ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం మన తెలుగు వర్డ్ డీటెయిల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం. బాయ్ బాయ్. ఈరోజు మనం ఒక తెలివైన కాకి కథ విందామా? మరింకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక కాకి ఉండేది. ఆ రోజు ఎండాకాలం మధ్యాహ్నం. సూర్యులు భగభగా మండిపోతున్నాడు. ఎండవేడికి కాకికి విపరీతమైన దాహం వేసింది. గొంతు ఎండిపోతోంది. అబ్బా, ఎంత దాహంగా ఉందో! ఎక్కడా ఒక్క చుక్క నీరు కూడా లేదే. ఇలా అయితే నేను ప్రాణాలు వదలాల్సిందేనా అనుకుంటూ నీళ్లకోసం ఆకాశంలో అటూ ఇటూ వెతకడం మొదలుపెట్టింది. అలా ఎగురుతూ ఉండగా దూరంగా ఒక తోటలో ఒక కుండ కనిపించింది. అంతే, కాకి ఎగిరి గంతేసి ఆ కుండ దగ్గరకు వాలింది. సంతోషంగా కుండలోకి తొంగిచూసింది. కాని అయ్యో పాపం, నీళ్లు చాలా అడుగున ఉన్నాయి. కాకి తన ముక్కును కుండలోకి పెట్టి నీళ్లు తాగడానికి ఎంతో ప్రయత్నించింది. కాని ముక్కు నీళ్లకి అందలేదు. ఇంత దగ్గరగా నీళ్లున్నా తాగలేకపోతున్నానే అని కాకి చాలా నిరాశపడింది. అప్పుడే కుండ చుట్టూ పడి ఉన్న చిన్న చిన్న గులకరాళ్ళు కాకి కంటపడ్డాయి. వెంటనే ఆ కాకి బుర్రలో ఒక అద్భుతమైన ఐడియా తళుక్కున మెరిసింది. వెంటనే కాకి ఒక్కో రాయిని తన ముక్కుతో పట్టుకొని తెచ్చి ఆ కుండలో వేయడం మొదలుపెట్టింది. టప్ 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 అలా రాళ్లు వేస్తుంటే అడుగున ఉన్న నీళ్లు నెమ్మదిగా పైకి రావడం మొదలయ్యాయి. కాకి మరింత ఉత్సాహంగా రాళ్లు వేసింది. నీళ్లు కుండ పైకి వచ్చాయి. ఇంకేముంది, కాకి సంతోషంగా కడుపు నిండా నీళ్లు తాగి హాయిగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. చూశారా పిల్లలు, కష్టం వచ్చినప్పుడు భయపడి ఆగిపోకూడదు. కొంచెం బుద్ధిని ఉపయోగిస్తే ఎంతటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకోవచ్చు. ఉపాయం ఉంటే అపాయాన్ని దాటవచ్చన్నమాట. మరి ఈ కథ మీకు నచ్చిందా? అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథల కోసం మన తెలుగు వర్డ్ డీటెయిల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. బై బాయ్. పులివేషం వేసిన నక్క. అనగనగా ఒక దట్టమైన అడవి. పచ్చని చెట్లు, గలగలా పారే నది. చూడ్టానికి ఆ అడవి ఎంత అందంగా ఉందో. కాని ఆ అడవిలో అందరూ భయపడే ఒక రాజున్నాడు. అతని వీర అనే పెద్ద పులి. వీర నడిస్తే అడవి దద్దరిల్లుతుంది. వీర గర్జిస్తే ఆకాశంలోని పక్షులు కూడా భయంతో ఎగిరిపోతాయి. అడవిలోని జింకలు, కుందేళ్లు, దుప్పులు వీర కంటపడితే చాలు ప్రాణభయంతో పారిపోయేవి. అదే అడవిలో జిత్తు అనే ఒక నక్క ఉండేది. పేరుకే జిత్తులమారి నక్క కాని దానికస్సలు బలమే లేదు. ఎంత బలహీనంగా ఉండేదంటే చిన్న కుందేలు కూడా దాన్ని చూసి భయపడేది కాదు. ఒకరోజు జిత్తు ఆహారం కోసం వెతుకుతుంటే కుందేళ్లు దాన్ని ఎగతాళి చేసి తరిమికొట్టేయి. పాపం జిత్తు ఆకలితో అలమటిస్తూ ఒక పొదచాటున దాక్కుంది. అప్పుడే పులి వీర వేటకి వెళ్లడం చూసింది. ఒక్క గజ్జన, అంతే, జింకలన్నీ గజగజ వణికిపోయాయి. వీర రాగానే అందరూ దారిచ్చారు. ఇదంతా చూస్తున్న జిత్తు మనసులో అసూయ మొదలనింది. అబ్బా, ఆ పులికి ఎంత దర్జా!
ఎంత గౌరవం! నేనేమో ఇలా బతుకుతున్నాను. ఛీ! నేను పులిలా మారిపోతే ఈ అడవి మొత్తం నా కాళ్ల దగ్గర ఉంటుంది కదా అని కలలు కనడం మొదలుపెట్టింది. అలా ఆలోచిస్తూ జిత్తు అడవి చివరకు వెళ్ళింది. అక్కడ కొందరు వేటగాళ్లు పడేసి వెళ్లిన ఒక పాత పులితోలు దానికి కనిపించింది. అది చూడగానే జిత్తు కళ్ళు మెరిశాయి. భలే ఛాన్స్ దొరికింది. ఇది కప్పుకుంటే నేనే పులిని, ఇక నన్ను చూసి అందరూ భయపడాల్సిందే అని సంబరపడింది. ఎంతో కష్టపడి ఆ బరువుగా ఉన్న తోలుని ఈడ్చుకుంటూ తన గుహలోకి తీసుకెళ్ళింది. రాత్రంతా అద్దం ముందు నిలుచొని పులిలా ఎలా నడవాలి, ఎలా చూడాలి అని బాగా సాధన చేసింది. నిజం చెప్పాలంటే ఆ తోలు కప్పుకున్నాక జిత్తు అచ్చం పులిలాగే కనిపించింది. మరుసటి ఉదయం జిత్తు ఆ పులితోలు కప్పుకొని గంభీరంగా గుహ బయటకొచ్చింది. అది రాగాని అడవిలో కోలాహలం మొదలయింది. కుందేళ్లు పులి పులి అని అరుస్తూ కలుగుల్లోకి దూరిపోయాయి. కోతులు చెట్లమీదికి ఎగబాకాయి. దుప్పులు దిక్కులు చూడకుండా పారిపోయాయి. ఇదంతా చూసి జిత్తుకి చాలా ఆనందం వేసింది. ఆహా, ఇప్పుడు నేను ఈ అడవికి రాణిని, ఇక నేను వేటాడాల్సిన పనే లేదు అనుకుంది. ఒక బండరాయిమీద దర్జాగా కూర్చుంది. భయపడిన జంతువులు పళ్ళు ఆహారం తెచ్చి దాని ముందు పెట్టాయి. జిత్తు దర్జాగా తింటూ లోలోపల నవ్వుకుంది. వీళ్లంతా అమాయకులు, ఇంకెవ్వరూ ఉండరు అని మురిసిపోయింది. కొన్ని రోజులు ఇలాగే గడిచాయి. జిత్తుకి అలుపు లేకుండా తిండి గౌరవం దొరుకుతున్నాయి. కాని అడవిలో గజ అనే ఒక ముసలి ఏనుగుంది. గజ చాలా తెలివైన ఏనుగు. ఒకరోజు జిత్తు నడకని గజ గమనించింది. అరే, ఇదేంటి, ఈ పులి నడక వింతగా ఉంది. పులిలా గాంభీర్యం లేదు, నక్కలా గెంతుతోంది. పైగా ఇది గర్జించడం నేనెప్పుడూ వినలేదు అని అనుమానమొచ్చింది. వెంటనే గజ ఒక ఉపాయం ఆలోచించింది. అందరి ముందు నిలుచొని గజ గట్టిగా అడిగింది. ఓ గొప్ప పులిరాజా, నాదొక చిన్న కోరిక. మీ గంభీరమైన గర్జన వినాలనుంది. ఒక్కసారి గట్టిగా గర్జించండి అని అడిగింది. గజమాట వినగానే జిత్తు గుండెల్లో రాయిపడింది. దానికి గర్జించడం రాదు కదా, కాని ఇప్పుడు గర్జించకపోతే అందరికీ అనుమానమొస్తుంది. ఏమైతే అయ్యిందిలే, గట్టిగా అరిస్తే అదే గర్జన అవుతుంది అని ధైర్యం తెచ్చుకుంది. అందరూ ఆసక్తిగా చూస్తుంటే జిత్తు నోరు తెరిచి గట్టిగా అరిచింది. ఊ ఔ! అయ్యో, అది పులిగర్జన కాదు, నక్క ఊల. అడవి మొత్తం నిశ్శబ్దమైపోయింది. జింకలు వెనక్కి తిరిగి చూశాయి. కోతులు పగలబడి నవ్వాయి. చెట్టుమీద చిలుక అరిచింది. అది పులి కాదు, మన జిత్తులమారి నక్క. వెంటనే గజ తన తొండంతో ఆ పులితోలుని ఒక్క పట్టుపట్టి లాగింది. తోలు కింద పడిపోయింది. మన జిత్తునక్క బిక్కుబిక్కుమంటూ చిన్నగా నిల్చుంది. జంతువులన్నీ కోపంతో రగిలిపోయాయి. నువ్వు మమ్మల్ని మోసం చేశావా అని మీదకొచ్చాయి. జిత్తు భయంతో పారిపోయి తన గుహలో దాక్కుంది. ఆ రోజు దానికి ఒక విషయం అర్థమయింది. వేషం మార్చినంత మాత్రాన విలువ పెరగదు, నిజాయితీగా ఉంటేనే గౌరవం దొరుకుతుంది అని తెలుసుకుంది. ఆ తప్పుని సరిదిద్దుకోవాలి అనుకుంది. మరుసటి రోజునుంచి జిత్తు వేషాలు వేయడం మానేసింది. తన తెలివిని మంచి పనుల కోసం వాడింది. వేటగాళ్లు వస్తే మిగతా జంతువులను హెచ్చరించేది. చిన్న చిన్న జంతువులకు ఆహారం వెతకడంలో సాయం చేసేది. మెల్లగా అందరూ జిత్తును క్షమించారు. ఇప్పుడు దాన్ని జిత్తులమారి అని కాదు, మంచి నక్క అని పిలవడం మొదలుపెట్టారు. చూశారా ఫ్రెండ్స్, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే వాతలే మిగులుతాయి కాని పులి కాలేదు. మనం మనలాగే ఉండాలి. ఎదుటివాళ్ళని కాపీ కొట్టడం వల్ల వచ్చే విజయం కొద్దిసేపే. మన కష్టంతో వచ్చేదే శాశ్వతం. ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం తెలుగు వర్డీ టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా. బంగారు గుడ్లు పెట్టే బాతు. పచ్చని పొలాల మధ్య ఉన్న ఒక చిన్న పల్లెటూరిలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. పాపం, రేయింబవళ్లు కష్టపడినా పూట గడవడమే కష్టంగా ఉండేది. వాళ్ళింట్లో ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఒక ముచ్చటైన పెంపుడు బాతోండేది. ఒకరోజు ఉదయం రామయ్య ఎప్పటిలాగే బాతుగూటి దగ్గరకు వెళ్లాడు. కాని అక్కడ అతనికి కళ్ళు బైర్లు కమ్మే వింత ఒకటి జరిగింది. ఆ బాతు పెట్టిన గడ్డిలో ఒక గుడ్డు సూర్యకాంతికి తళతళా మెరిసిపోతూ కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే అది మామూలు గుడ్డు కాదు, ప్యూర్ బంగారు గుడ్డు.
రామయ్య ఆనందంతో గంతులు వేశాడు. ఆ రోజు నుండి ఒక అద్భుతం జరగడం మొదలైంది. ఆ ముద్దుల బాతు ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు పెట్టేది. ఆ గుడ్లనమ్మి రామయ్య ఊళ్ళోకెల్లా పెద్ద ధనవంతుడైపోయాడు. పాత గుడిసెపోయి పెద్ద భవంతి వచ్చింది. ఒంటి నిండా పట్టుబట్టలొచ్చాయి. కాని డబ్బుతో పాటే రామయ్య మనసులో పెద్ద దురాశ పుట్టుకొచ్చింది. ఒకరోజు రాత్రి తన పట్టుపరుపు మీద పడుకుని, రోజూ ఒక్కొక్క గుడ్డు కోసమే ఎందుకెవరుచూడాలి? ఆ బాతు కడుపులో ఇలాంటి బంగారు గుడ్లు 100 ఉండే ఉంటాయి కదా. ఒక్కసారిగా దాని కడుపు కోసి ఆ గుడ్లన్నీ తీసేసుకుంటే నేను ఈ రాత్రికే ప్రపంచానికే మహారాజునైపోతాను కదా అని పిచ్చిగా ఆలోచించాడు. మరుసటిరోజు ఉదయాన్నే కత్తి తీసుకుని తనని కోటీశ్వరుణ్ణి చేసిన ఆ బాతు కడుపును నిర్దాక్షిణ్యంగా కోసేశాడు. కాని అక్కడ ఏముంది? ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. అది మామూలు బాతు కడుపులాగే ఉంది. అయ్యో దేవుడా, ఎంత పని చేశానో! నా దురాశతో నాకు రోజూ బంగారు గుడ్డు ఇచ్చే ప్రాణప్రదమైన బాతునే చంపుకున్నానే అంటూ నెత్తికొట్టుకుని బోరున విలపించాడు రామయ్య. కాని అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. చూశారా పిల్లలు? అత్యాశ ఎప్పటికీ పనికిరాదు. దేవుడు మనకిచ్చిందాంట్లో సంతృప్తిగా బ్రతకాలి. మరీ ఆశపడితే మొదటికే మోసం వస్తుంది. అందుకే అంటారు, అత్యాశ దుఃఖానికి చేటు అని. మరి ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మన తెలుగు వర్డీ టేల్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. బాయ్ బాయ్. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ మరియు మన జీవితానికి ఎంతో ఉపయోగపడే కథను చెప్పుకుందాం. అదే ట్రేడింగ్ మంకీ మరియు బంగారు పుట్టగొడుగుల వల. ఫ్రెండ్స్, మనలో చాలామందికి తొందరగా ధనవంతులైపోవాలని ఉంటుంది కదా. మన కథలోని బంటి అనే నక్కకు కూడా అలాగే అనిపించింది. కేవలం ఒకే ఒక్క రాత్రిలో కోటీశ్వరుడైపోవాలని ఆశపడ్డాడు. కాని తెల్లారేసరికి ఉన్న డబ్బూ పోయి, ఉండే ఇల్లు కూడా పోయి రోడ్డు మీద పడ్డాడు. అసలు ఆ అడవిలో ఏం జరిగింది? ఆ బంగారు పుట్టగొడుగుల వెనక ఉన్న మోసమేంటి? ఈ కథ చివరి వరకు చూస్తే మీ జీవితంలో మీరు రూపాయి కూడా నష్టపోరు. రండి కథలోకి వెళ్దాం. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో రాజు అనే ఒక తెలివైన కోతి ఉండేది. రాజు చాలా కష్టజీవి మరియు తెలివైన ఇన్వెస్టర్. రాజు తన దగ్గర ఉన్న ప్రతి విత్తనాన్ని చాలా జాగ్రత్తగా మామిడి తోట పెంచడానికి ఉపయోగించేవాడు. రాజుకి తెలుసు, మామిడి చెట్టు పెరగడానికి 5 ఏళ్లు టైం పడుతుందని. కాని ఒక్కసారి పెరిగిందంటే అది జీవితాంతం తీయటి పండ్లను ఇస్తూనే ఉంటుందని రాజు నమ్మకం. దానికి లోతైన వేర్లు ఉంటాయి కాబట్టి గాలి వాన వచ్చినా అది తట్టుకుని నిలబడుతుంది. కాని అదే అడవిలో బంటి అనే నక్క ఉండేది. బంటీకి కష్టపడటం అస్సలు ఇష్టంలేదు. బంటి దగ్గర తను ఎప్పటినుండో దాచుకున్న 10 సీసాల స్వచ్ఛమైన తేనె సేవింగ్స్ ఉంది. బంటి ఎప్పుడూ ఇలా ఆలోచించేవాడు, అబ్బా, ఈ రాజుగాడు మరీ అమాయకుడు. ఆ మట్టిలో చేతులు పెట్టి 5 ఏళ్లు ఎవడు వెయిట్ చేస్తాడు? నా దగ్గర ఈ తేనె సీసాలున్నాయి కదా, వీటిని ఈరోజే ఎక్కడైనా పెడితే రేపటికల్లా డబుల్ అయిపోవాలి. అప్పుడే కదా మజా అని అనుకునేవాడు. చూశారా, రాజుకి ఓపిక ఉంది, బంటీకి అత్యాశ ఉంది. ఈ అత్యాశే బంటీని ఒక పెద్ద ఆపదలోకి నెట్టేసింది. ఒకరోజు ఆ అడవిలోకి చిట్టి అనే ఒక చిలుక వచ్చింది. అది చూడటానికి చాలా అందంగా రంగురంగుల ఈకలతో ఉంది. అది అందరినీ పిలిచి ఒక వింతైన వస్తువుని చూపించింది. అవే గోల్డెన్ మష్రూమ్స్, అంటే బంగారు పుట్టగొడుగులు. అవి చూడటానికి బంగారంలా మెరుస్తున్నాయి. ఆ చిలుక అందరితో ఇలా చెప్పింది, రండి బాబూ రండి, మామిడి చెట్ల కోసం, కొబ్బరి చెట్ల కోసం ఏళ్ల తరబడి ఎందుకు వెయిట్ చేస్తారు? ఇదిగో చూడండి, గోల్డెన్ మష్రూమ్స్. ఈ విత్తనం నాటితే చాలు, దీనికి వేర్లు అవసరం లేదు, నీళ్లు అవసరం లేదు. కేవలం ఒక్క రాత్రిలోనే, అవును ఒక్క రాత్రిలోనే ఇవి 10 రెట్లు పెద్దగా పెరుగుతాయి. మీరు ఒక్క తేనెఫీసా ఇస్తే రేపటికి 10 మష్రూమ్స్ మీ సొంతం. ఇది బంపర్ ఆఫర్. బంటికి ఇది వినగానే కళ్ళు మెరిశాయి. వారేవ్వా, ఇదేదో నాకోసమే తెచ్చిన స్కీమ్లా ఉందే అనుకున్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వెళ్లాడు. రాజుని లాగుతూ, రే రాజూ, ఇంకా ఆ పాత చింతకాయ పచ్చడి పన్లేనా? చూడు, చిట్టిచిలిక స్కీమ్, రాత్రికి రాత్రే డబలంట, రా వెళ్ళి కొందాం అన్నాడు.
రాజు ఆ మష్రూమ్ని చేతిలోకి తీసుకుని చూశాడు. అది చూడటానికి మెరుస్తోంది కాని దానికి బలం లేదు. లోపల ఢొల్లగా ఉంది. అప్పుడు రాజు నెమ్మదిగా ఇలా అన్నాడు, బంటీ, జాగ్రత్త మిత్రమా, ఈ లోకల్లో ఏదీ రాత్రికి రాత్రే పెరగదు. ఈ మష్రూమ్స్కి వేర్లు లేవు. వేర్లు లేని మొక్క నిలబడదు. ఇవి కేవలం గాలిబుడగలు. చిన్న ఎండ తగిలితే ఇవి మాడిపోతాయి. నీ తేనె సీసాలని జాగ్రత్త పెట్టుకో, వాటిని దీనిమీద వేస్ట్ చేయకు అని హెచ్చరించాడు. కాని బంటికి రాజు మాటలు నచ్చలేదు. వీడికి కుళ్ళు, నేను రిచ్చైపోతే చూడలేక ఇలా చెప్తున్నాడు అని అనుకుని అక్కడినుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రమయ్యేసరికి అడవిలో ఉన్న జింకలు, కుందేళ్లూ కూడా ఎగబడి ఆ మష్రూమ్స్ విత్తనాలు కొనడం మొదలుపెట్టాయి. అందరూ నాకు లాభం వచ్చింది, నాకు లాభం వచ్చింది అని చెప్పుకుంటున్నారు. బంటీకి భయం వేసింది. దాన్నే ఫోమో అంటారు. అంటే అందరూ సంపాదిస్తున్నారు, నేను మిగిలిపోతానేమో అనే భయం. వెంటనే ఇంటికి వెళ్ళి తను కష్టపడి దాచుకున్న 10 సీసాల స్వచ్ఛమైన తేనె సేవింగ్స్ని ఆ చిలుకకి ఇచ్చేసి ఆ మష్రూమ్స్ విత్తనాలు కొన్నాడు. అనుకున్నట్లే తెల్లారేసరికి అవి మొలిచాయి. బంటి ఆనందానికి అవధుల్లేవు. ఆహా, రాజుగాడు వేస్టు, నేనే తోపు అనుకున్నాడు. కాని ఇక్కడితో ఆగితే బంటి సేఫ్గా ఉండేవాడేమో. అత్యాస మనిషిని కాదు, జంతువుని కూడా వదలదు. నా దగ్గర ఇంకా డబ్బు ఉంటే ఇంకా పెద్ద కోటీశ్వరుణ్ణైపోయేవాణ్ణి కదా అని బంటికనిపించింది. వెంటనే అడవిలో వడ్డీ వ్యాపారి అయిన గిద్దడు దగ్గరికి వెళ్లాడు. వెళ్ళి, గిద్దబావా, నాకు అర్జెంటుగా 100 తేనె సీసాలు అప్పు కావాలి, రేపు తీర్చేస్తా అన్నాడు. గిద్దడు కన్నింగా నవ్వాడు. ఊరికే అప్పు ఎలా ఇస్తాను బంటీ, ఏదైనా తాకట్టు పెట్టాలి కదా అన్నాడు. దానికి బంటి ఏమాత్రం ఆలోచించకుండా, పర్లేదు బావా, నా గుహతాలూకు పత్రాలు నీ దగ్గర పెట్టుకో, రేపు లాభాలు రాగానే నీ బాకీ తీర్చేసి నా ఇల్లు నేను తీసుకుంటా అన్నాడు. అలా బంటి తన స్వంత ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో మొత్తం మష్రూమ్స్ కొనేశాడు. ఇప్పుడు బంటి దగ్గర ఇల్లు లేదు, సేవింగ్స్ లేవు. కేవలం గుహనిండా ఒక పెద్ద మష్రూమ్స్ కుప్ప తప్ప ఇంకేమీ లేదు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ప్రతాపం చూపించాడు. రాజుగారి మామిడి చెట్లు ఎండకి ఇంకా బలంగా పచ్చగా మెరుస్తున్నాయి. కాని వేర్లు లేని బంటి మష్రూమ్స్ ఎండవేడికి తట్టుకోలేకపోయాయి. చూస్తుండగానే అవి నల్లగా మాడిపోయి, కుళ్ళిపోయి, కరిగిపోవడం మొదలైంది. అవి నిజమైన ఆహారం కాదు, కేవలం రంగులు పూసిన గాలిబుడగలు. మార్కెట్ క్రాష్ అయింది. ఆ చిట్టి చిలుక అప్పటికే మాయమైపోయింది. గిద్దడు వచ్చి బంటి ఇంటిని లాక్కున్నాడు. బంటి రోడ్డుమీద పడి ఏడుస్తున్నాడు. అప్పుడే రాజు అక్కడికి వచ్చాడు. తన మామిడి తోటలో కాసిన కొన్ని పండ్లు, రియల్ ప్రాఫిట్ అమ్మి బంటి ఇంటిని గిద్దడు నుండి విడిపించాడు. రాజు బంటి భుజంమీద చెయ్యివేసి ఇలా చెప్పాడు, చూసేవా బంటి, తొందరగా ఎదిగేది తొందరగానే పడిపోతుంది. స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ 3 విషయాలు గుర్తుపెట్టుకో. మొదటిది, వేర్లు ముఖ్యం, రూట్స్ మ్యాటర్. ఫండమెంటల్స్ లేని దానిమీద ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకు. రెండవది, అప్పు వద్దు, నో లెవరేజ్. అప్పు చేసి ట్రేడింగ్ చేస్తే లాభం సంగతి దేవుడెరుగు, ఉన్న ఇల్లు కూడా పోతుంది. మూడవది, ఓపిక. మామిడి చెట్టులాగా నిదానంగా ఎదిగేదే నిలబడుతుంది. బంటి కన్నీళ్లు తుడుచుకుని, నాకు బుద్ధొచ్చింది రాజూ, ఇకపై నేను గాలిలో మేడలు కట్టను, విత్తనం నాటి చెట్టు పెరిగేదాకా వెయిట్ చేస్తా అని మాట ఇచ్చాడు. ఫ్రెండ్స్, చూశారుగా, మీరు కూడా బంటిలాగా ఎవరెవరో చెప్పిన టిప్స్ నమ్మి మోసపోతున్నారా, లేక రాజులాగా తెలివిగా ఆలోచిస్తున్నారా? గుర్తుపెట్టుకోండి, దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు సక్సెస్. మీకు ఈ ఫైనాన్షియల్ కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన తెలుగు వర్డీ టేల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. తెలివైన ఉడత. అడవిలో వారెన్ బఫెట్. అనగనగా గ్రీన్వుడ్ అని ఒక దట్టమైన అడవి. ఇక్కడ సురేష్, రమేష్ అని 2 ఉడతలుండేవి. సురేష్కి దొరికినదంతా అప్పటికప్పుడే తినేసి ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. రేపటి గురించి అస్సలు ఆలోచించడు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని దొరికిన కాజు, పిస్తా అన్నీ గాలిలోకి ఎగరేసి నోట్లో క్యాచ్ పట్టుకుంటూ తింటూ భలే షో ఆఫ్ చేస్తుంటాడు. కాని రమేష్ అలా కాదు, చాలా తెలివైనవాడు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు. ఒకరోజు రమేష్ చెమటలు కక్కుతూ నేలమీద ఒక చిన్న గొయ్యి తవ్వుతున్నాడు. వాడి దగ్గర ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీ గింజను ఆ గొయ్యిలో పెట్టి జాగ్రత్తగా మట్టి కప్పి కొంచెం నీళ్లు పోస్తున్నాడు. అది చూసిన సురేష్ పకపక నవ్వుతూ,
ఒరే రమేష్, నీకేమైనా పిచ్చెక్కిందా? దొరికిన ఆ మంచి బాదాంని తినకుండా మట్టిలో పెట్టి సమాధి చేస్తున్నావేంట్రా? నాలాగా చిల్లవు బ్రో. చూడు, నా దగ్గర పిస్తా ఉంది, కాజు ఉంది అని ఎగతాళి చేశాడు. దానికి రమేష్ కంటి అద్దాలు సరిచేసుకుంటూ, ఇది సమాధి కాదురా సురేష్, ఇది నా ఫిక్స్డ్ డిపాజిట్. నేను దీన్ని తినేస్తే నా ఆకలి ఇప్పుడు తీరుతుంది, కాని మట్టిలో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో అది నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదేరా చక్రవడ్డీ ఇస్తుంది అన్నాడు. హహహ, నీకు నిజంగా మతిపోయింది. నీ ఇన్వెస్ట్మెంట్ని లోపల ఉన్న వానపాములు స్కామ్ చేసి తినేస్తాయి చూడు. నాలాగా దొరికినవి తినేసి ఎంజాయ్ చెయ్యి అంటూ సురేష్ పక్కన పడి మరీ నవ్వాడు. రమేష్ ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కాలాలు మారాయి. వర్షాలు పడి చలికాలం వెళ్ళి భయంకరమైన ఎండాకాలం వచ్చింది. చెట్లకు ఆకులు, పండ్లు అన్నీ రాలిపోయాయి. అడవిలో ఒక్క పండు కూడా దొరకట్లేదు. తీవ్రమైన ఆహార కొరత వచ్చింది. ఇప్పుడు సురేష్ పరిస్థితి దారుణంగా తయారైంది. భయంగా, చాలా నీరసంగా అడవిలో ఫుడ్ కోసం వెతుకుతున్నాడు. వాడి దగ్గర ఒక్క బాదాం గింజ కూడా లేదు. కడుపు మాడిపోతోంది. అబ్బా, అప్పుడా కాజూ పిస్తాని అనవసరంగా స్టైల్ కోసం తినేశాను. కొన్ని దాచుకుంటే ఎంత బాగుండేదో. ఇప్పుడు ఆకలితో చనిపోయేలా ఉన్నాను. ఎవరైనా చూస్తే నన్ను చంపైనా తినేస్తారు. ఏం చెయ్యాలిప్పుడు అని ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్ళి రమేష్ ఇంటి దగ్గర పడిపోయాడు. రమేష్ మావా, నువ్వన్నదే కరెక్ట్రా. ఆకలితో కడుపులో ఎలుకలు డాన్స్ చేస్తున్నాయి. ఏదైనా ఒక్క గింజ ఉంటే ఇయ్యవా? ప్రాణం పోతోంది అని బతిమిలాడాడు సురేష్. అప్పుడు రమేష్ ఒక సూట్ వేసుకుని హాయిగా కూర్చుని ఒక ఫ్రెష్ యాపిల్ తింటూ కనిపించాడు. అది చూసి సురేష్కి మైండ్ బ్లాక్ అయింది. రమేష్ చిన్నగా నవ్వి, రా సురేష్, నా పోర్ట్ఫోలియో చూపిస్తాన్రా అంటూ తన ఇంటి వెనకాల ఉన్న పెరట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ చూస్తే సురేష్కి మతిపోయింది. రమేష్ పాతిపెట్టిన చిన్న గింజ ఇప్పుడొక పెద్ద చెట్టయింది. దానికి 100 కొద్ది బాదాం పండ్లు ఉన్నాయి. ఆశ్చర్యంగా, ఏంటి మావా ఇది? మ్యాజిక్కా లేక ఏదైనా చీట్ కోడ్ వాడావా అని అడిగాడు సురేష్. దానికి రమేష్, ఇది మ్యాజిక్ కాదురా సురేష్, ఇది నా పవర్ ఆఫ్ కాంపౌండింగ్. నేనొక చిన్న గింజని ప్రకృతిలో ఇన్వెస్ట్ చేశాను. ప్రకృతి దానికి సమయం యాడ్ చేసి నాకు 100 గింజలను వడ్డీగా తిరిగిచ్చింది. నువ్వు అప్పటికప్పుడు ఆనందం కోసం ఆరాటపడ్డావు. నేను నా భవిష్యత్తు గురించి ఆలోచించాను అని చెప్పాడు. ఆ తర్వాత రమేష్ తన దగ్గర ఉన్న ఫుడ్ని సురేష్కి ఇచ్చాడు. సురేష్ బుద్ధి తెచ్చుకొని వెంటనే వెళ్లి ఇంకో గింజను మట్టిలో పాతిపెట్టడం స్టార్ట్ చేశాడు. చూశారు కదా నేస్తాలు, కేవలం సంపాదించడమే కాదు, దాన్ని సరైన చోట ఇన్వెస్ట్ అంటే పెట్టుబడి పెట్టాలి. తిన్నది వెంటనే అరిగిపోతుంది, కాని ఇన్వెస్ట్ చేసింది రోజురోజుకి పెరుగుతుంది. ఇది డబ్బుకైనా మీ సమయానికైనా అప్లై అవుతుంది. అందుకే దాచుకుంటే కరిగిపోతుంది, పెట్టుబడి పెడితే పెరిగిపోతుంది. ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం తెలుగు వర్డీ టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా.